నీలవేణి 4 రోజుల్లో ఇంగ్లీష్ కూడా నేర్చుకుంటుందని మీరు భరోసా ఇచ్చారు, కానీ తను చేసే పచ్చళ్ళ వ్యాపారంలో బేరం వచ్చిందనగానే ఎంత హడావిడిగా వెళ్ళిపోయిందో చూసారా? దాని మీద ఉండే ధ్యాస చదువు మీద ఉండదేమో. అయ్యా, మీకు కొంత ఇబ్బంది అయినా కానీ నీలవేణికి ఇంగ్లీష్ నేర్పించే తీరాలి. అవును కుకుటేష్. నీలవేణి చెయ్యి పట్టి ముందుకు నడిపించాలి. నడిపిస్తాను. ఏం చేస్తున్నారు? కనిపిస్తుందిగా, చదువుతున్నాను. ఏ మీరు కూడా నీలవేణిలాగా పుస్తకం పట్టుకుని పేపర్లు తిరిగేస్తున్నారా, లేక నిజంగానే చదువుతున్నారా? పాపం, ఆ అమ్మాయి అంటే ఇప్పుడు చదువుకోవడం మొదలుపెట్టింది. నాదే ఉంది కదా మరి, ఆల్మోస్ట్ రిటైర్ అయిపోయిన వాడిని కదా. కాలక్షేపం కోసం కాగితాలు తిరిగేస్తున్నాను. మీరు పుస్తకాలు తిరిగేస్తే టైం పాస్ అవుతుంది. ఇదే పని నీలవేణి చేస్తే టైం వేస్ట్ అవుతుంది. ఎలా? ఇప్పటికిప్పుడు చదువు అవ్వడం అంటే ఆషామాషి కాదు, మసి అంటుకున్నంత ఈజీ కాదు. మనసు పెడితే ఏదైనా సాధించొచ్చని నీకు తెలుసు కదా. తెలుసు, కానీ దాని మనసంతా పచ్చళ్ళు తయారు చేసే దాని మీదే ఉంటుంది. అలాంటి దాన్ని మీరు మునగ చెట్టెక్కిస్తే అక్కడి నుండి పడి నడుం విరగడం తప్పితే ఏం ఉండదు. అంటే నీలవేణికి చేత కాదనా, లేకపోతే తను చేతల్లో చూపిస్తుందనా? నీది అనుమానమో భయమో అర్థం కావటం లేదు కాదంబరి. నాకన్నా దాన్నే మీరు ఎక్కువ నమ్ముతున్నట్టున్నారు. తనకు తెలుగు చదవడం వచ్చు, కంపెనీ బుక్స్ చదవడం మాత్రం రావాలి. అంటే ఇంగ్లీష్ ముక్కలు కూడా రావాలనేసి నేర్చుకునే ప్రయత్నం చేస్తుంది. 4 రోజుల్లో ఏం నేర్చుకుంటుంది? ఈ ఇంట్లో పని మనుషులు ఎంతమంది ఉన్నా సరే ఏది ఎలా చెయ్యాలో కూడా ఇప్పటికీ తడబడుతూ ఉంటారు. అలాంటిది ఇంగ్లీష్ నేర్చుకోవడం అంటే మాటలు కాదు. తేడా వస్తే ఎంప్లాయీస్కి వస్తున్న శాలరీలు ఆగిపోతాయి, ఫ్యాక్టరీలో ప్రొడక్షన్ ఆగిపోతుంది. ఆ తర్వాత పోయేది మన పరువే. అలా అనుకుంటున్నప్పుడు గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అన్నింటి మీద సైనింగ్ అథారిటీ నాదే అని నీ కొడుకును అడగాల్సింది. వాడు నన్ను తల్లిగా చూసుంటే అడగడానికి ఆలోచించేదాన్నే కాదు. చూడు కాదంబరి, తర్వాత తరం ఏంటని ఆలోచిస్తే తారక్ నీలవేణి భార్యాభర్తలిద్దరే మన కంపెనీని నడిపించాల్సింది. వైఫ్ అండ్ హస్బెండ్ అని మీరు ప్రనౌన్స్ చేసినా అనౌన్స్ చేసినా నా నోటి నుండైతే ఆ మాట రాదు. సో పని మనిషికి పట్టం కట్టే ప్రయత్నం చేస్తే దెబ్బ గట్టిగానే తగులుతుంది. చేతులారా పరువు పోగొట్టుకోకూడదనే చెప్తున్నాను. దాని గురించి నువ్వేం వరి అవ్వకు. నాకైతే నీలవేణి పట్టుదల మీద నమ్మకం ఉంది. 4 రోజుల్లో ఎలా ఇంగ్లీష్ నేర్చుకోగలుగుతుందో తనకు ప్రయత్నించి చూపిస్తుంది. కాదు కూడదు అంటే తారక్ దగ్గరికెళ్ళి సైనింగ్ అథారిటీ కాస్త నీకే ఇమ్మని రిక్వెస్ట్ చెయ్యి. నేను వాణ్ణి కన్నాను, వాడు నన్ను అడగాల, నేను వాణ్ణి అడగాల? బెట్టు చేస్తే మొండిగా ఉన్నోళ్లే మొదటోడిపోతారు, అది గుర్తుంచుకో. ఇక్కడేం చేస్తున్నారు? సరస్వతీదేవి పూజకి ఏర్పాట్లు చేస్తున్నానమ్మా. పూజ గదిలో చేసుకోకుండా ఇక్కడ సెటప్ పెడుతున్నారేంటి? అందరూ చూడాలి కదా అయ్యగారు. ఏం చూపిద్దామని? తారక్ సారు నాకు ఇంగ్లీష్ నేర్పిస్తానని చెప్పారు కదా అమ్మగారు. చిన్నప్పుడు ఓనమాలు మొట్టమొదటిసారిగా గుళ్ళోనే దిద్దాను. ఇప్పుడు ఏబిసిడీలు నేర్చుకునేటప్పుడు చదువుల తల్లి సరస్వతీదేవి అనుగ్రహం ఉండాలని ఈ పూజకి ఏర్పాట్లు చేశాను. వెరీ గుడ్ నీలవేణి, పూజ ఏర్పాట్లు బాగా చేసావు. రండి మావయ్య గారు, అత్తయ్య గారు రండి, ఇక్కడ జరగబోయే వింతని చూద్దురు గాని. వింత కాదు,
నీలవేణి పెట్టింది ఇక్కడ సంత. ఏం చేస్తున్నారు? ఇంగ్లీష్ నేర్చుకుంటుందంట. ఇదేదో ఇంటిని ఉద్ధరించేసినట్టు ఇంటి మధ్యలో మొదలుపెట్టింది. చాలా సంతోషంగా చెప్పాల్సిన విషయం. నిజానికి నీలవేణి ఇంగ్లీష్ నేర్చుకుంటే ఈ ఇంటిని ఉద్ధరిస్తుంది. చదువుకు శ్రీకారం చుట్టేటప్పుడు సరస్వతీదేవి ఆశీస్సులుండటం ఎంతో మంచిది. అంటే 4 రోజులు ఇక్కడ ఇదే తంతు జరుగుతుందా? అలాంటిదేం లేదయ్య గారు. మొదటి రోజు కాబట్టి పూజ చేస్తే మంచిదనిపించింది. ఇంకెందుకమ్మా ఆలస్యం? తారక్, ఇంగ్లీష్ నేర్పించు. ఎస్ డాడీ. అమ్మవారికి కామాక్షి దీపం వెలిగించి దండం పెట్టుకోమ్మా.